బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది. ఒకటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకొల్చడం దాదాపు 5-6 నెలలు పట్టింది. ఆ ప్లాన్స్ ఏంటో ముందు మనం చెప్పాం. కానీ ఆవిడ ఎలర్ట్ కాకపోగా లైట్ తీసుకుంది. పర్యవసానం తనే దెబ్బతింది. అదే సందర్భంలో చివరికి భారతదేశంలో ఉంటూ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వస్తుంది. ఈ మధ్య కాలంలో అమెరికాలో రూటు మారిపోవడం, ట్రంప్ రావడంతో ఒక కథ మారింది. ఇప్పుడు అయినా కూడా సోరోస్ కొడుకొచ్చి అక్కడ యూనస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిపోయాడు. వాళ్ళని బాగా చూసుకుంటామని చెప్పుకొచ్చాడు. అంటే అక్కడ ఇంకా డీప్ స్టేట్ కథ నడుస్తుంది. అయితే ఈలోపు ఏం జరిగిందో తెలియదు. నిన్నగాక మొన్ననే అక్కడ ఎయిర్ బేస్ మీద అటాక్, గుర్తు తెలియని వ్యక్తులు అన్నారు కానీ ఉద్యమకారులే చేశారని చెప్తున్నారు. స్టూడెంట్సే రివోల్ట్ అవుతున్నారని చెప్తున్నారు. తమను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం మారింది కానీ తమ బ్రతుకుల్లో ఏ మార్పు లేదని స్టూడెంట్స్లో వచ్చినటువంటి కోపం క్రమంగా పెరుగుతుంది. వాళ్ళకి పబ్లిక్లో నుంచి కూడా స్పందన వస్తుంది. అవామీ లీగ్ అక్కడ దాదాపు 70-75% ఉంటుంది. వాళ్ళని భయపెట్టి ఇప్పటిదాకా కంట్రోల్ చేశారు. ఇప్పుడు వాళ్ళని భయపెట్టే పరిస్థితి లేదు. భారత్తో సహకరిస్తుంది, అమెరికా సహకరిస్తుంది అన్న ధైర్యం వచ్చినట్టుంది. అందులో భాగంగానే ఆ దాడి జరిగిందని చెప్తున్నారు. ఈలోపుగా ఏమైందో తెలియదు కానీ ఈ యూనస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు ఆ రంగంలో ఉన్నోళ్ళు అన్నప్పుడు ఆ ఉద్యమాలకు నాయకత్వం వచ్చినటువంటి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా మంత్రివర్గంలో తీసుకున్నారు, షహీద్ ఇస్లాం అనేటటువంటి అబ్బాయిని. ఇప్పుడు అతను రాజీనామా ప్రకటించడంతో సంథింగ్ ఏదో జరుగుతోంది.